నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను మోనిక. పాలిటిక్స్లో విమర్శలు, సవాళ్లు సాధారణమే. కానీ తెలంగాణ రాజకీయం వేడెక్కుతుంది. తెర ముందు కనిపించే యుద్ధం తెర వెనుక బాణమతి వరకు వెళ్ళింది. బ్లాక్ మ్యాజిక్ పేరుతో లీడర్ల మధ్య డైలాగ్ వార్ నడుస్తుంది. హైటెక్ యుగంలోనూ అంధకారం వైపు పాలకుల అడుగులు పడుతున్నాయి. మేం యాగాలు చేస్తున్నాం, వాళ్ళు క్షుద్ర పూజలు చేస్తున్నారన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. చేతబడులు, దుష్ట శక్తులు వంటి అంశాలను రాజకీయ ఆయుధాలుగా ఉపయోగించడం ఆందోళన కలిగిస్తుంది. నిజంగానే చేతబడితో వర్షాలను ఆపగలుగుతారా? అలా అయితే దశాబ్దాలుగా జల జగడాలు ఎందుకు? వ్యక్తిగత విషయాలపై రాజకీయాల, సీఎం నోట చేతబడి మాటల? రాజ్యాంగంలో ఆర్టికల్ 51A గుర్తుకు లేదా? దుష్ట శక్తుల పేరుతో దుష్ట రాజకీయం చేస్తున్నారా? పాలన చేత కాకనే చేతబడి అంటున్నారా? క్షుద్ర రాజకీయంపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. 10 ఏళ్ల పాటు పాలన సాగించిన కొందరు బీఆర్ఎస్ లీడర్లు పొరుగు రాష్ట్రాలకెళ్లి అర్ధరాత్రి వేళల్లో అఘోర పూజలు, చేతబడులు చేయిస్తున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు. రాష్ట్రంలో తీవ్ర కరువు రావాలని, కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవాలని గులాబీ నేతలు దుర్మార్గానికి ఒడిగడుతున్నారని సీఎం ఆరోపించారు. తండ్రి కొడుకులు ఇంట్లుంటే ఆ మేనల్లుడేమో రాష్ట్రంలో కరువు రావాలి, వర్షాలు కురవద్దు, ప్రజలు చావాలని తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో పోయి అఘోర పూజలు, క్షుద్ర పూజలు, చేతబడి పూజలు చేస్తున్నాడు. ఇట్లాంటోడు ఎవడన్నా ఉంటాడా? అధికారం పోతే ప్రజల సాగు కోరుకుంటాడా ఎవడన్నా? ఇంత సన్నాసులు ఈరోజు రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని క్షుద్ర పూజలు చేసినా, అఘోర రావు గారు అఘోర పూజలు చేసినా దేవుడు మన వైపు ఉన్నాడు. మరోవైపు సీఎం కామెంట్లపై బీఆర్ఎస్ లీడర్లు విరుచుకుపడ్డారు. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ యనుమలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కరువును ఎలా ఎదుర్కోవాలో ఆలోచించకుండా క్షుద్ర పూజలంటూ కల్లిబొల్లి మాటలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ మంత్రులు, అగ్ర నాయకులు గుళ్లకు పోవడం లేదా అంటూ నిలదీశారు. ప్రతిదాన్ని రాజకీయం చేస్తూ పబ్బం గడుపుకోవడం మంచిది కాదన్నారు. మాట్లాడుతున్నారు అట్లని కూడా వదిలిపెట్టను. డెఫినెట్గా కోర్టుకు ఈడుస్తా, డిఫమేషన్ సూట్ వేస్తా, మీరు సాక్ష్యాలు చూపాల్సిందే, లేదంటే శిక్షకు సిద్ధపడాల్సిందే. ఐ విల్ నాట్ లీవ్ ఎనీబడి. రేవంత్ రెడ్డి, చిల్లర మాటలు ఆపు, పెట్టు, అసెంబ్లీ పెట్టు, మాట్లాడదాం. రైతు బంధు 2000 పెంచిచ్చినవా, దించిచ్చినవా, అసెంబ్లీ సాక్షిగా మాట్లాడదాంపా. ఆ రోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడినావు కదా, 50 రోజులు పెట్టాలి, 100 రోజులు పెట్టాలి అసెంబ్లీ అన్నావు కదా. ఇప్పుడు దాదాపు 3 ఏళ్ళు అయింది. సంవత్సరానికి 20 రోజులని అసెంబ్లీ పెడుతున్నావా? నువ్వు చెప్పు, పెట్టు, అసెంబ్లీ మాట్లాడదాం ప్రజా సమస్యల మీద. కాంగ్రెస్ పార్టీ మీటింగుల్లో అబద్ధాలు మాట్లాడడం కాదు, అసెంబ్లీ వేదికగా మాట్లాడదాం రా. ఎల్నినో కారణంగా వర్షాభావ పరిస్థితులు ఉండొచ్చని రైతులకు తెలంగాణ ప్రభుత్వం హెచ్చరించింది. కానీ హరీష్ రావు చేతబడుల వల్లే వర్షాలు పడట్లేదన్నట్లుగా సీఎం రేవంత్ కామెంట్లు చేయడం విస్మయానికి గురిచేస్తుంది. చేతబడులతో వర్షాలను ఆపగలిగితే వివిధ దేశాలు, వివిధ రాష్ట్రాల మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న జల జగడం ఉండదు. రహస్యంగా క్షుద్ర పూజ చేసి వర్షాన్ని ఆపేస్తే జల వివాదాలన్నీ గంటలో పరిష్కారం అవుతాయన్న లాజిక్ వినిపిస్తోంది. వ్యక్తిగతంగా ఎవరైనా పూజ చేయడం వారి విశ్వాసం. కానీ ప్రభుత్వ విధానం శాస్త్రీయ ఆధారాలపై ఉండాలి. అదే ప్రజాస్వామ్యానికి ప్రతీక. శాస్త్రీయ దృక్పథం పెంపొందించడంపై రాజ్యాంగంలోని 51A ఆర్టికల్ స్పష్టంగా చెప్పింది. ప్రజలకు శాస్త్రీయ పరిష్కారాలు చూపాల్సిన పాలకులు మూఢనమ్మకాల పేరుతో రాజకీయ ప్రత్యర్థులను నిందించడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. క్షుద్ర పూజలపై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి. సమాజంలో మూఢనమ్మకాలను నిర్మూలించేందుకు ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నాయి. అలాంటిది పాలకులే చేతబడి మాటలు మాట్లాడడం ఆందోళన కలిగిస్తోంది. ఇక నేతలు అనుసరిస్తున్న ఆటవిక విధానాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. సీఎం రేవంత్ వ్యాఖ్యలను నాస్తిక సంఘాలు, జన విజ్ఞాన వేదికలు కొట్టిపారేస్తున్నాయి. మంత్రాలకు చింతకాయలు రాలవని గుర్తు చేస్తున్నాయి. ఇక ఇదే అంశంపై చర్చించడానికి డిబేట్లో పాల్గొంటున్నారు కాంగ్రెస్ నాయకులు నుమాన్ గారు, బీఆర్ఎస్ నాయకులు గౌతమ్ ప్రసాద్ గారు, బీజేపీ నాయకులు ఆందెం రామరెడ్డి గారు,
జన విజ్ఞాన వేదిక నుంచి డాక్టర్ టీవీ రావు గారు. నమస్కారం అండి అందరికీ. సో ముందుగా కాంగ్రెస్ నాయకులు నుమాన్ గారితో మాట్లాడదాం. నుమాన్ గారు, సీఎం రేవంత్ రెడ్డి మాజీ మంత్రులు పక్క రాష్ట్రాలకు వెళ్ళి అర్ధరాత్రి టైంలో అఘోర పూజలు, క్షుద్ర పూజలు, చేతబడులు చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. సో మీ దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నాయి వాళ్ళు ఇలాంటి పూజలు చేస్తున్నారని చెప్పడానికి, చేతబడులు చేస్తున్నాయని చెప్పడానికి? నమస్కారం అండి, మీకు నాతోటి ప్యానెల్ మెంబర్స్ అండ్ ఆల్ ద వ్యూవర్స్. ఏదైతే ఈ రోజు ములుగులో జరిగినటువంటి ఒక మీటింగ్ లో వినబడుతుందండి? వినిపిస్తుందండి, క్లియర్ గా ఉంది, చెప్పండి. ములుగులో జరిగినటువంటి ఈ రోజు మీటింగ్ లో ముఖ్యమంత్రి గారు చేసినటువంటి వ్యాఖ్యల గురించి మనం మాట్లాడుతున్నాం. రెండు విషయాలు యాక్చువల్ గా మనం మాట్లాడాల్సింది, ఒక ఆడబిడ్డకి జరుగుతున్నటువంటి అన్యాయం గురించి కూడా వాళ్ళు ప్రస్తావన చేశారు. రక్త సంబంధికురాలు అనేటువంటి కల్వకుంట్ల కవిత గారిని ఏ రకంగా అయితే ఆస్తి తగాదాలలో పెట్టేసేసి ఇంటి నుంచి గెంటేశారు, దాని గురించి ఒకటి. రెండో విషయము అఘోరి రావు గురించి మాట్లాడారు. నా లెట్ us స్టిక్ టు వాట్ హాస్ హ్యాపెన్. నేను దాని గురించి మాట్లాడతాను. దాంట్లో నమ్మకం ఉందా లేదా, శాస్త్రీయంగా ఇది సాధ్యమా కాదా, దాని వల్ల మరొకటి చేయొచ్చా చేయకూడదా, ఒక కాన్స్టిట్యూషనల్ పోస్ట్ లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈ రకంగా మాట్లాడొచ్చా, వాటిలోకి నేను వెళ్ళదలుచుకోవట్లేదు. నేను ఒకటే విషయం చెప్పదలుచుకుంటున్నాను. ఈ రోజు ప్రతిపక్షాలు, ఈ రోజు నిర్ణయాత్మక ప్రతిపక్షంగా ఉండాల్సినటువంటి ప్రతిపక్షాలు ప్రభుత్వం చేస్తున్నటువంటి మేలు పనులని, మంచి పనులని వారు ప్రశంసిస్తూ, అదే రకంగా ఒకవేళ ప్రజా సమస్యల మీద మాట్లాడుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారు మాట్లాడేటువంటి స్వేచ్ఛ, హక్కు రెండు ఉన్నాయి. కానీ అలా చేయకుండా వారు ఏ రకంగా అయితే బయట రాష్ట్రాలకు వెళ్ళి వారు క్షుద్ర పూజలు కానివ్వండి, బ్లాక్ మ్యాజిక్ కానివ్వండి, మరోటి కానివ్వండి చేస్తున్నారని చెప్పేసి ఇంతకు ముందు మా మీడియా చైర్మన్ అయినటువంటి సామా రామోహన్, మాజీ చైర్మన్ అయినటువంటి సామా రామోహన్ రెడ్డి గారు కానివ్వండి, అదే రకంగా వారు గారు మాట్లాడడం జరిగింది. నేను ఒకటే విషయం చెప్పుకుంటాను, నేను ఒకటే విషయం చెప్పదలుచుకుంటాను. See, whatever the opposition has, వారు 100% మమ్మల్ని ప్రశ్నించండి. ప్రభుత్వం ఏం ప్రామిస్ చేస్తుంది, ఏం డెలివరీ చేస్తుంది, దాని గురించి మీరు మాట్లాడండి, మాకు ఇబ్బంది లేదు. కానీ మీరు, మా దగ్గర ఇంటెలిజెన్స్ ఉంటుందండి, ఎవరు ఎక్కడికి ఎప్పుడు వెళ్తున్నారనేది క్లియర్ గా 100% మా దగ్గర సమాచారం ఉంటుంది. ప్లీజ్ డూ నాట్ థింక్ గవర్నమెంట్ దగ్గర మా దగ్గర సమాచారం ఉండదు, మా ఇష్టారాజ్యంగా మేము ప్రవర్తిస్తాము, మీరు అనుకున్న దానికి మీరు చచ్చిపోవాలని చెప్పేసి మేము పూజలు చేస్తామని చెప్పేసి మీరు ఈ రకంగా చేస్తే మాత్రము 100% గవర్నమెంట్ దీనిని టాలరేట్ చేయదు. మీరేమన్నారండి, లీగల్ నోటీస్ నేను పంపిస్తా అని చెప్పారు. వీఆర్ వెయిటింగ్ ఫర్ యూర్ లీగల్ నోటీస్. లెట్ us టేక్ దిస్, నో ప్రాబ్లం. 100% చట్టబద్ధంగా న్యాయస్థానాల్లో మేము పోట్లాడతాము. బ్లాక్ మ్యాజిక్ కోసం ఒక యాక్ట్ కూడా ఉందండి, ప్లీజ్ నోట్ దట్. ఇవి ఈవిల్ ప్రాక్టీసెస్ అని అంటారండి. దాంట్లో మీరు చేస్తూ ఈరోజు అపోజిషన్ లో ఏదో జరిగిపోవాలా, అపోజిషన్ లో ముఖ్యమంత్రి గారు, పిసిసి చీఫ్ గారు చనిపోవాలా అన్నట్టుగా మీరు చేస్తే ఇది మంచి పద్ధతి కాదు. దీస్ ఆర్ నాట్ ఎథికల్ ప్రాక్టీసెస్. లెట్ us సే, నేను ఏమంటానంటే డెమోక్రటిక్ ప్రాసెస్ లో ఉన్నప్పుడు మోరల్స్ అనేవి ఉండాలా, వాల్యూస్ అనేవి ఉండాలా. విలువలతో కూడినటువంటి రాజకీయం మీరు చేయండి. మమ్మల్ని ప్రశ్నించండి. 6 గ్యారెంటీలు ఆయన చెప్పారు, 6 గ్యారెంటీలు ఎన్ని డెలివరీ చేశారు, ఎన్ని చేయలేదని చెప్పేసి. దొడ్డిదారున్నా నేను వస్తాను, నేను ఇట్లానే చేస్తానని చెప్తే, మీ సంధ్య శ్రీధర్ రావు ఎవరైతే ఉన్నాడో, సంధ్యా కన్వెన్షన్ కి చెందినటువంటి శ్రీధర్ రావు పేరుతో పాటు నేను చెప్తున్నానండి, బీఆర్ఎస్ పార్టీకి మేజర్ ఫండింగ్ చేసేటువంటి వ్యక్తి. ఆయనకి మాగంటి గోపీనాథ్ గారు మాజీ ఎమ్మెల్యే, శాసనసభ్యులుగా ఉన్నటువంటి జూబ్లీస్ కు చెందినటువంటి మాజీ శాసనసభ్యులు, ఇద్దరి మధ్యలో తేడా వచ్చిన తర్వాత అదే సంధ్యా శ్రీధర్ రావు ఏమని చెప్పాడండి, నేను క్షుద్ర పూజలు చెప్పేసేసి నేను లేపేస్తా అని చెప్పేసి అప్పుడు మాగంటి గోపీనాథ్ గారికి చెప్పిన తర్వాత కేవలం 6 నెలల తర్వాత ఎమ్మెల్యే గారు చనిపోయారండి. అంటే ఈ ప్రాక్టీసెస్ ఎవరి దగ్గర ఉన్నాయండి? నేను వారొకరు కాదండి, వేరే పేర్లు కూడా నేను చెప్తాను. నేను ముఖ్యమంత్రి గారు చెప్పిన దానికి నేను ఏకీభవిస్తున్నానా, ముఖ్యమంత్రి గారు చెప్పిన దానికి సంఘీభావం ప్రకటిస్తున్నానా అని చెప్పేసి పక్కన పెడతాం. నేను వాటిని నమ్ముకున్నటువంటి వారు మీరు అని నేను అంటున్నాను. ఇట్ ఈస్ నాట్ అబౌట్ మై బిలీఫ్, ఐఎమ్ నాట్ బిలీవింగ్ ఇన్ ఇట్. మళ్ళీ నేను చెప్తున్నాను, నేను అఘోరీలు కానివ్వండి, యూపీలో ఉన్నటువంటి అఘోరీలు కానివ్వండి, కర్ణాటక కానివ్వండి, తమిళనాడు కానివ్వండి, ఐ డోంట్ బిలీవ్ ఇన్ బ్లాక్ మ్యాజిక్. సో బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారన్న సమాచారం మీ దగ్గర ఉన్నప్పుడు, మరి క్షుద్ర పూజలకు సంబంధించిన సమాచారం కానీ ఆధారాలు కానీ ఉన్నాయని హనుమాన్ గారు, దాని మీద నాకు ఆన్సర్ ఇవ్వండి. 100% ఏది నిరాధారమైన ఆరోపణలు ఎవరు చేయరు కదండి, ప్రభుత్వంలో ఉన్నాము. అంటే ఇప్పుడు క్షుద్ర పూజల వల్లే వర్షాలు పడట్లేదు, ఇక్కడ కరువు వచ్చిందంటారా? నా మాటను నేను ఒప్పుకోనండి. క్షుద్ర పూజలు మీరు చేయడం వల్ల వర్షాలు పడడమో పడకపోవడమో, అది those are geographical conditions అండి. Let us talk about, టెక్నాలజీ అనేది ఇంత అడ్వాన్స్డ్ అయినప్పుడు we know what is El Nino effect, we know what is the geographical conditions.
వి నో వాట్ ఇస్ గ్లోబల్ వార్మింగ్. ఓకే, సో దాని గురించి నేను వెళ్ళట్లేదు. నేను ఏంటన్నాను, మీరు అటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు కానీ అవి బెడిసి కొడతాయి, ఎక్కడ పని చేయమని చెప్పేసి నేను అంటున్నాను. నేను ప్లీజ్ అండర్స్టాండ్ దట్. మీరు ఏమంటారంటే వాళ్ళు చేసిన దాని వల్లనే వర్షం పడట్లేదా, వాళ్ళు చేసిన దాని వల్లనే మీరు గ్యారంటీలు నెరవేర్చట్లేదా అని చెప్పేసి, నో, ఐఎమ్ నాట్ గెటింగ్ ఇన్ టు దట్ ఆర్గ్యుమెంట్. ఫస్ట్ నేను స్టార్టింగ్ లోనే మీకు చెప్పాను, నాకు వాటిలో నమ్మకం లేదు. మీకు నమ్మకం ఉండడం వల్ల మీ పార్టీకి చెందినటువంటి వ్యక్తులు, మీకు మెయిన్ స్పాన్సర్స్ గా ఉన్నటువంటి వ్యక్తులు దీంట్లో పాల్పడ్డారు అని చెప్పేసి నేను అంటున్నాను. కానీ అవి ఎక్కడ కూడా చెల్లుబాటు అవ్వవు, అవి బెడిసి కొడతాయి. ఎక్కడ వాటిని మీరు 100% దానిలో నమ్ముకుంటే ప్రజలు మిమ్మల్ని 100% మళ్ళీ ఫామ్ హౌస్ కే పరిమితం చేస్తారని చెప్పి తెలియజేసుకుంటాను. ఓకే అండి, బీఆర్ఎస్ నాయకులు గౌతమ్ ప్రసాద్ గారితో మాట్లాడదాం. గౌతమ్ ప్రసాద్ గారు, సో ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు మీరు ఎలా చూస్తున్నారు? అంటే క్షుద్ర పూజలకి, ఈ చేతబడులకి, వర్షాలు పడకుండా ఉండడం, కరువు రావడం, ప్రజాప్రభుత్వం కూలిపోవడం అనేది జరుగుతుందా? మోనిక గారు, మీకు మన ప్యానెల్లో ఉన్న పెద్దలకు అందరికీ మన ప్రేక్షకులకు కూడా గుడ్ ఈవినింగ్ అండి. మేడం, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏం మాట్లాడుతుందో ఏం చేస్తుందో కాని పరిస్థితి ఉంది మేడం. అంటే వాళ్ళని చూసి నవ్వాలనా లేకపోతే ఏం చేయాలని అర్థం కావట్లేదు. ప్రభుత్వం మేడం, ఇది ఒక వ్యవస్థ. ప్రభుత్వము అందులో సీఎం స్థాయి వ్యక్తి, సీఎం స్థాయి వ్యక్తి సైంటిఫిక్ టెంపర్మెంట్ ని ప్రజల్లో పెంపొందించాల్సింది పోయి ఒక వేదికెక్కి ఆ వేదిక మీద ఒకే అబద్ధాన్ని పదే పదే చెప్తూ అది నిజమని ప్రజలు నమ్మేటట్లు చేయటం అనేది ఎంతవరకు కరెక్ట్ అండి? ఎంతవరకు ఇది ప్రజలకు ఉపయోగపడే పని అండి? ఇప్పుడు నిన్నటి దాకా రాజకీయం కోసం, అధికారం కోసం ఇష్టం వచ్చినట్లు గత ఎన్నికల్లో అబద్ధాలు చెప్పినావు, సరే నీ రాజకీయ ప్రయోజనం కోసం మాట్లాడినా ఓకే. కానీ ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత, ఒక బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న తర్వాత సమాజంలో ముఖ్యమంత్రి మాట్లాడుతున్న మాటల వలన, మాటలతో ఎటువంటి ప్రభావం పడుతుందని చెప్పేసి ఇంగిత జ్ఞానం లేకుండా ఒక ముఖ్యమంత్రి మాట్లాడడం అది ఎంతవరకు తప్పవండి? అదే అంతేకాదు, ఆయన కాదు, ఆయనకు చదువు లేదు, సంధ్య లేదు మేడం. మీరు అంటే ముఖ్యమంత్రి అనే ఒక హోదా తప్ప ఆయనకు చదువు సంధ్య ఏం లేదు. ఆయనకు బ్రోకరిజం ఎట్లా చేయాలి, అదే రియల్ ఎస్టేట్ ఎట్లా చేయాలి, అది డబ్బు ఎట్లా సంపాదించాలి, అధికారంలోకి ఎట్లా రావాలి అని చెప్పేసి అనుకుని వచ్చిన వ్యక్తే తప్ప సమాజ హితము ఆయనకి ఏమాత్రం కూడా ఎక్కడ కూడా ఉన్నట్టు కనిపించదు మేడం. ఆయన మాటలు, ఆయన చేతలు ఎక్కడైనా చూడండి. సరే, ఇది ఒక అంశం అయితే, నోమన్ లాంటి చదువుకున్న వ్యక్తులు మేము నమ్మమంటూనే మళ్ళీ అవే మాటలు వల్లే వేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? మేము నమ్మమంటారు. బీఆర్ఎస్ లో చేశారంటున్నారు కదా, మీ పార్టీలోనే ఎవరు చేస్తారనేసి అంటున్నారు కదా. నేను అదేమంటున్నా మేడం, మంత్రాలకు చింతకాయ రాలేదంటే ఆయన నేను తొక్కుకుంటూ వచ్చిన, నేను కష్టపడి వచ్చిన, నేను రక్తం ధారపోసి వచ్చిన, నేను చెమటలు కక్కుకుంటూ వచ్చిన పైకి ఎందుకు మేడం? ఆ ఇంట్లో కూర్చొని పూజలు చేస్తే కేసీఆర్ గారు అధికారం నుంచి కూలిపోయేటోడు కదా. అదే కదా, ఎందుకు ప్రజల్లోకి వచ్చినప్పుడు ఎందుకు ప్రచారం చేసింది మేడం? ఎందుకు లక్షలాది మంది ప్రజలతో మీటింగ్లు పెట్టింది మేడం? అదే దేవుళ్ళ మీద ఎందుకు కొట్లు పెట్టింది మేడం? అదే ఇంట్లో కూర్చొని హామ్ హూమ్ షూట్ ఫాట్ అని చెప్పేసి అని అంటే అయిపోయాయి కదా మేడం. ఎందుకు మీటింగ్లు పెట్టిండు, ఎందుకు ప్రచారం చేసిండు మేడం? అవన్నీ ఈరోజు ఎక్కడికి వెళ్ళిండు? ఆయన మూలుగుకి వెళ్ళిండు. మూలుగులో ఈరోజు దాదాపు 600 కోట్ల రూపాయల చిల్లరనేమో, వాటితో ఒక అద్భుతమైన కట్టడము కలెక్టరేట్ ని కట్టింది. దానికి అన్ని చర్యలు తీసుకున్నది కేసీఆర్ గవర్నమెంట్. ఈ రోజు పూర్తయింది. దాన్ని ప్రారంభించే వేళ ప్రజల దృష్టిని మరలించడం కోసం, డైవర్షన్ పాలిటిక్స్ చేయడం కోసం, లేకపోతే ఇది ఎక్కడ అతనికి మంచి పేరు వస్తుందని చెప్పేసి ఆ కలెక్టరేట్ మాటున దాన్ని మరిపించే విధంగా పోయి అక్కడ వేదికెక్కి మాట్లాడుతున్నాడు. అదే ఈ రోజు ఇదే మాట్లాడతాడు. రేపో ఎల్లుండో ఏదో టిమ్స్ హాస్పిటల్ ఓపెనింగ్ కూడా ఉంది. అక్కడ చాలా చాలా శాస్త్రీయంగా వైద్యపరంగా వచ్చే మార్పులతో ఒక కొత్త హాస్పిటల్, కొత్త టెక్నాలజీతోని, అడ్వాన్స్డ్ టెక్నాలజీ, ప్రపంచంలోనే ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీతోని రేపు హాస్పిటల్ ని ఓపెన్ చేయబోతున్నాడు. అక్కడికి పోయి కూడా ఇదే మాట్లాడితే ఇజ్జత్ పోతుంది. కనీసం ఆ ఇజ్జత్ కాపాడుకోవడం కోసమన్నా ఆయన జాగ్రత్త పడాలా ఒక ముఖ్యమంత్రి. మనము కనీసము ఒక వేదిక ఉన్నాము, ఒక బాధ్యతలో ఉన్నామని చెప్పేసి అవన్నీ మర్చిపోయి మాట్లాడొద్దు. రాజకీయాలు ఎప్పుడు చేస్తావు? నువ్వే అన్నావు కదా, రాజకీయాలు నువ్వు ఎలక్షన్స్ వచ్చినప్పుడే చేస్తానని చెప్పేసి అన్నావు కదా. ఈ అభివృద్ధి పనులలో నువ్వు రాజకీయం చేయాల్సింది, ఏదైనా ఓపెనింగ్ చేయడానికి పోయినప్పుడు నువ్వు రాజకీయాలు మాట్లాడాల్సింది. కనీసం ఈ ముఖ్యమంత్రికి బుద్ధి బుర్రలోనే ఉన్నట్టు మాట్లాడితే మనం చాలా సంతోషిస్తాం మేడం. అది లేకుండా మోకాళ్ళలో ఉండేటట్లు మాట్లాడితే దాన్ని ఏమంటాం? ఎవరైనా సరే, ఎక్కడైనా సరే, మనము చదువు నేర్చుకున్న దాంట్లో, ఆయన నేర్చుకున్న దాంట్లో కావచ్చు, మనం నేర్చుకున్న దాంట్లో కావచ్చు,
ఒక ప్రతికూల శక్తులు లేకపోతే ఈ అఘోరాలు లేకపోతే ఏదైనా పూజలు ఇవన్నీ చేస్తే ఎదుటి వ్యక్తికి నష్టం జరుగుతుంది అని చెప్పేసి అని అనుకుంటే ఇన్నేళ్లు కొన్ని వందల వేల మంది శాస్త్రవేత్తల త్యాగాలు మేడం. కళ్ళు పోగొట్టుకొని, ఓకే చెవులు పోగొట్టుకొని, ఆరోగ్యాలు పాడు చేసుకొని, జీవితాల్లో పడంక పెట్టి శాస్త్ర పరిజ్ఞానాన్ని మొత్తం ప్రపంచానికి, ప్రపంచ సమాజానికి అందించడానికి అహర్నిశలు కష్టపడ్డ అనేక మంది శాస్త్రవేత్తల త్యాగాలు ఏం కావాలి మేడం? వాళ్ళ 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 ఆలోచనలు వాళ్ళ 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 జీవితాన్ని దహించుకుపోతున్నా గానీ, శరీరాలు కాలిపోడుతున్నా గానీ, శరీర భాగాలు ఒక్కొక్కటి నాశనం అవుతున్నా గానీ పట్టించుకోకుండా ఈ సమాజానికి ఒక విజ్ఞానాన్ని అందించిన వాళ్ళ త్యాగాలన్నింటినీ కూడా, ఆ చారిత్రక పరిశోధనలన్నింటినీ కూడా ఒక గ్రంథంగా, ఉద్గ్రంథాలుగా మార్చుకొని సమాజానికి అందించే ప్రభుత్వాలు మన దేశంలో రాజ్యాంగం ఒకటి ఏడ్చింది. ఆ ఏడ్చిన రాజ్యాంగ ఆ దాంట్లో అనేక రకాల శాస్త్రీయ సంకేతాలున్న, సాంకేతిక పరిజ్ఞానం ఉన్న, శాస్త్రీయ పరిజ్ఞానం ఉన్న అంశాలని పక్కన పెట్టి ప్రజల్ని డైవర్ట్ చేయడం కోసం, నీ రాజకీయ ప్రయోజనాల కోసం ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా, ఇష్టం వచ్చినట్టు చేస్తావా? ఈ రోజు మన తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన మంచి ఏంటి, ప్రయోజనాలు ఏంటి, సమస్యలు ఏంటి, ఈ సమస్యల పరిష్కారం కోసం మనం ఏం చేయాలని చెప్పేసి మాట్లాడాల్సిన ముఖ్యమంత్రి ఒక వేదికకి ప్రజలకు మైండ్ లో ఉన్నది వాళ్ళ దాంట్లో ఏదైనా అశాస్త్రీయ భావాలు ఉంటే పోగొట్టే ఆలోచనలు ఉండాలి, అశాస్త్రీయ భావనలు ఉంటే దాన్ని దూరం చేసే ఓకే గౌతమ్ ప్రసాద్ గారు మళ్ళీ మాట్లాడదాం. ఉంటే దాన్ని దూరం చేసే ఆలోచనలో ఉండాలి కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఇదేమన్నా పద్ధతేనా మేడం? ఓకే సమాజం అతన్ని చూసి పక్కున నవ్వుతుంది తప్ప ఎక్కడ దాన్ని స్వీకరించట్లేదంటే నేనైతే అనుకుంటున్నాను. ఓకే అండి, మళ్ళీ మాట్లాడదామండి. బీజేపీ నాయకులు అందెం రామరెడ్డి గారితో మాట్లాడదాం. అందెం రామరెడ్డి గారు, సో సీఎం స్థాయి వ్యక్తి క్షుద్ర పూజలు, అఘోర పూజలు, చేతబడి వంటి వ్యాఖ్యలు చేయడాన్ని బీజేపీ పార్టీగా మీరు ఎలా చూస్తున్నారు? మేడం, మీకు ప్యానల్ ఉన్న గెస్టులకు, రాజనీతి శుభ సాయంత్రం నమస్కారం. నిజంగా రేవంత్ రెడ్డి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నట్టు, అందులో క్షుద్ర పూజల గురించి మాట్లాడడం ఏంటి? అది మరీ నీచంగా. ఎవరు క్షుద్ర పూజలు చేస్తే అయితే అవి ఇప్పుడు మన రాజ్యాంగంలో ఒక ఆర్టికల్ 51A అనుకుంటా, శాస్త్రీయ దృక్పథాన్ని అవలంబించుకోవాలి, మానవతావాదాన్ని పెంచుకోవాలి, అన్ని తప్ప మూఢనమ్మకాలు పెంచుకోవాలంటే రాజ్యాంగంలో ఎక్కడ ఈయనైంది మూఢనమ్మకాలు రాజకీయాల కోసం, మరి మూఢనమ్మకాలను ఎంకరేజ్ చేసి మాట్లాడు ఓట్ల కోసం కూడా వీళ్ళు కొన్ని చేస్తారండి. వాళ్ళకు విశ్వాసాలు లేని విషయాలను కూడా ఈ మధ్యన అక్కడ నగరసాల ఏరియాలో చేశారు ఓట్ల కోసం. హైదరాబాద్లో బీజేపీ ఓటు తీర్చాలని వీళ్ళు గుళ్ళకపోతే అలా యాగాలు చేస్తారు. వీళ్ళకి ఎవరికి నమ్మకం లేదు. అంటే వీళ్ళు మొక్కితే యాగాలు, వేరే వాళ్ళు చేస్తే క్షుద్ర పూజలా, వేరే పార్టీ వాళ్ళు చేస్తే? వాళ్ళు క్షుద్ర పూజ చేసినట్లే గుళ్ళకు వెళ్తున్నాను. అదే వీళ్ళు కూడా వర్షాలు పడాలని చేశారు కదా, యాగాలు చేశారు కదా. అంటే వీళ్ళు మొక్కితే యాగము పూజ, వేరే వాళ్ళు చేస్తే క్షుద్ర పూజలా? యాగం చేస్తే వర్షం పడదండి. అసలు యాగం చేస్తే వర్షం పడుతుందో లేదనే విషయం టాపిక్ డిఫరెంట్, దాని గురించి ఇప్పుడు మాట్లాడితే డైవర్ట్ అయింది. కానీ రాజకీయాల కోసం యాగం చేస్తే మాత్రం ఇప్పుడు యాగం చేసినాక ఉత్తమ్ గారు యాగం చేసి వర్షం పడదండి, ఏదో పెద్ద వర్షం పడిందా? అంతకుముందే మహారాష్ట్రలో పడ్డ వర్షాలకు అటు అలమట్టి నారాయణపూర్ నుండి మన శ్రీశైలం 875 TMC వరకు వచ్చింది, 875 ఫీట్ల వరకు వస్తే ఆ పోతే పాడికి 10 రోజులు నీళ్ళు పోతున్నాయి, 10 రోజులు పైగా. కానీ జల ఉత్పత్తి లేదు, నాగేశ్వర ఎడవకాలకు నీళ్ళు. రైతులు ఏంటంటే ఈ ఎలినో కరువుతోటి భూగర్భ జలాలు ఎంకిపోయి కాలువలు వరుణి దేవుడి కరుణాకర ఉంది, కృష్ణా బేసిన్ పర్టికులర్లీ మహారాష్ట్రలో వర్షాలు జనరల్ పడితే ఇప్పుడు బాగుపడ్డాయి. 3 ఇదే కాదు, మన ఇది ఏంటంటే ఉజలి ప్రాజెక్ట్ అంటాం, భీమా ప్రాజెక్టు, అది 117 TMC అది. అలమట్టి, భీమా, నారాయణపూర్ నుండి శ్రీశైలం కూడా 270. దాంట్లో అసలు సాగర్ నీళ్ళు ఇవ్వకుండా బుర్రగా ఉంటాం. ఇది ప్రజలను దగా చేసేది. నీకు 834 అడుగుల వద్ద జల విద్యుత్ స్టార్ట్ చేయాలని శ్రీశైలం ప్రాజెక్టు ముందు డిసైడ్ అయింది. దాన్ని 854 తీసుకుపోయింది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఆ 854 ఉంటే కూడా జల విద్యుత్ చేయట్లేదు. సాగర్లో నీళ్ళేమంటారు, నీళ్ళేమో పోతే ప్రాంతాలు అడిపోతున్నాయి రాయలసీమకు. తెలంగాణ ముఖ్యంగా ఈ ఏంటంటే నల్లగొండ జిల్లా, ఇది దక్షిణ తెలంగాణ కరువు ప్రాంతం. ఆ 70 అంటే సెంటీమీటర్ల లోపు వర్షపాతం ఉన్న ప్రాంతం. అదేంటంటే ఆ కాలువ ఉంది, దేవుడు వరమిచ్చిన పూజలు నీళ్ళు ఇవ్వడం లేదు. దేవుడు నీళ్ళు పడి ప్రాజెక్టులకు వచ్చినా కానీ ప్రభుత్వం నీళ్ళు వదలట్లేదు. మీరు ఆ యాగాల పేరు మీద ప్రజలను తయారు చేస్తున్నారు. ఆ యాగం చేసినప్పటి నుంచి ఒక్క వర్షం కూడా అక్కడ నీళ్లు
వచ్చే పల్లె. అది ఇంకోటి క్షుద్ర పూజలు అనేది అదే మాట్లాడడం నిజంగానే చేస్తే మీకు కేసు పెట్టే అధికారం ఉంది. కేసు పెట్టి వాళ్ళని నిజంగా ఆ క్షుద్రపూజ చేస్తే జైలు వేయచ్చు. రాజకీయాల కోసం ఈ కొట్టార డ్రామా, ఈ కుమ్ముక్కు డ్రామా ఎందుకు చేస్తున్నారు? అక్కడ మురుగులే కాదు పరకాల కూడా ఏదో మాట్లాడు. ఇక రేవంత్ రెడ్డి చెప్పాలి ఎట్లుందంటే ఆ వరంగల్ ఎయిర్పోర్టు, ఆ హైదరాబాద్ ఎయిర్పోర్టు, మన కాజిపేట గోల్డ్ ఫ్యాక్టరీ ఆయన శాంక్షన్ చేసినట. ఇక పరకాల చెప్పిండు. ఇంకోటి మన వరంగల్ ఎంపీ ఉంది కదా, మన కడియం కావ్య, ఆమె ఎంపీ కావడంలో ఈయన సోషల్ జస్టిస్ చేసినట. అది ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ, ఈయన చేసింది కాదు. నోటికి ఎందుకు వస్తాయంటే మాట్లాడితే సోషల్ జస్టిస్ మాట్లాడడం. ఇంకోటి పిసిసి అధ్యక్షుడిని బీసీని చేసి బీసీలకు ఎంతో సోషల్ జస్టిస్ చేసినట. 55 ఏళ్ళు కేంద్రంలో ప్రధానమంత్రి పదవి ఎలగబెట్టి 50 ఏళ్ళు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి పదవి ఎలగబెట్టి ఒక్క బీసీని ప్రధాని కానీ సీఎం ముఖ్యమంత్రి కానీ చేయని దళిత కాంగ్రెస్ పార్టీ సోషల్ జస్టిస్ గురించి మాట్లాడే అర్హత లేదు మనకు. అక్కడ 50 ఏళ్ళకి 100 ఏళ్ళకు పైగా అవకాశం వచ్చింది పిఎం కానీ సీఎం కానీ చేయడానికి. బీసీని 50% జనాభా అటు ఇటుగా కొంతమంది ఎక్కువ లేదండి, 50% చెప్పొద్దు. ఆ 50% జనాభా ఒక్క చేయలేదు. మాకు సోషల్ జస్టిస్ మీద ఒక డమ్మీ పోస్ట్ ఇచ్చి అక్కడ మల్లికార్జున ఖర్గేకు ఇక్కడ పిసిసి అది డమ్మీ పోస్ట్ లాగా ఇచ్చి వాళ్ళు చెప్పినట్టు ఆడించుకుంటూ మేము సోషల్ జస్టిస్ చేస్తాం. బీసీల బ్రెయిన్ ఉందంటే బీసీలు అంత అమాయకుల గుడ్డిగా నమ్మటానికి. కాబట్టి ఈయన మాట్లాడలేదు. 6 గ్యారంటీలు 420 హామీలు డిక్లరేషన్ పొందబెట్టిన విషయాన్ని డైవర్ట్ చేయడానికి ఈ యాగాలు, క్షుద్రపూజలు, అడ్డు అనుకునే విమర్శలు ఇంకా ఘోరంగా మాట్లాడుతున్నాడు. సీఎం స్థాయి దగ్గర అస్సలు మాట్లాడలేదు. ఇది చాలా నీచంగా చెప్తున్నా. నువ్వు ప్రజలకు ఏం చేసి మాట్లాడాలి. ఇప్పుడు ఎక్కడ ఏ వస్తువు అప్పుడు రాచేయడం ఇందిరమ్మ వచ్చేయాలని ఆ ఇందిరమ్మ పత్రాలు ఇచ్చారు. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్లు వస్తున్నాయి కానీ ఆకుపచ్చ చీరలు ఇస్తారట. ఈ ఊసానే లాగా రంగులు మాస్తారు. అక్కడ మన ఎక్కడ జూబ్లీస్ ఉపయోగించడం ఏమంటారు, కాంగ్రెస్ అంటే ముస్లింలు అంటే కాంగ్రెస్ అన్నాడు. అక్కడ ఎవరైనా అంటుండు చేసిన హిందువుల ఓట్ల కోసం, ముస్లింల ఓట్ల కోసం ఆకుపచ్చ చీరలు అంటుండు. వీళ్ళు ప్రజల కోసం పనిచేస్తారా? అధికారం కోసం ప్రజలను మతాల వారిగా కులాల చిచ్చుపెట్టి ప్రజల మధ్య చిచ్చుపెట్టి రాజకీయాలకు మనం అర్థం చేసుకోవాలి. ఓకే, సో డాక్టర్ టీవీ రావు గారితో మాట్లాడదాం. సార్, అసలు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా ఎంతవరకు సమంజసం అంటారు? క్షుద్రపూజల విషయంలో యాక్చువల్గా ఇప్పుడు ఈ డిబేట్లో మాట్లాడిన ముగ్గురు కూడా కాంగ్రెస్ నుంచి మహమ్మద్ నుమాన్ గారు కానీ, అలాగే బీజేపీ నుంచి రామరెడ్డి గారు కానీ, ఇంకా శాస్త్రీయ దృక్పథం గురించి ఇంకా స్పష్టంగా మాట్లాడిన గౌతమ్ ప్రసాద్ గారు బీఆర్ఎస్ నుంచి కానీ చాలా విషయాలు చక్కగా చెప్పారు. నేను యాక్చువల్గా బీజేపీ రామరెడ్డి గారు ఎంత చక్కగా మాట్లాడతారని అనుకున్నాను. అంటే ఎంత చక్కగా అంటే ఆయన ఎర్ర చొక్కా వేసుకుని కామ్రేడ్లా మాట్లాడారు. బీజేపీ కంటే కూడా జనరల్గా మూఢనమ్మకాలని ఎంతో కొంత సపోర్ట్ చేస్తూ మాట్లాడతారేమో అని అనుకున్నా. కాబట్టి ఇప్పుడు నాకు గౌతమ్ గారు మాజీ కామ్రేడ్, రామరెడ్డి గారు కూడా కామ్రేడ్. అవునా? చాలా నిజంగా చాలా బాగా మాట్లాడారు. ఇక్కడ నిజంగానే మనకి క్షుద్ర పూజల విషయం నిజంగా కరెక్ట్ అయిన అనుకుంటే పాకిస్తాన్ మీద ప్రయోగించవచ్చు, లేకపోతే మన దేశంలోనే రాష్ట్రాల మీద ప్రయోగించవచ్చు, శత్రువులు లేకుండా చేసుకోవచ్చు. చైనా ఎక్కడికి వెళ్ళిపోతుంది అని ఆలోచిస్తే మన తేనెటీగలు కాకుండా తూనీగల సైజులో డ్రోన్స్ తయారు చేసి మన క్వార్టర్స్ లో రెడీగా ఉంచి సైనికుల్ని అవి ఐడెంటిఫై చేసి నుదిటి మీద బ్లాస్ట్ చేస్తారంట. అంటే ఆ స్టేజ్ కి వాళ్ళు వెళ్ళిపోతుంటే అంతకంటే గొప్ప టెక్నాలజీ మన దగ్గర ఉంది కదా క్షుద్ర పూజలు. అసలు మనిషి వెళ్ళక్కర లేకుండా బాటిల్లో ఇలా మనకి పాత బస్తీలోనే 500 మంది భూత వైద్యులు ఉన్నారు. వీళ్ళందరినీ మన తెలంగాణ రాష్ట్రం అంతా చూస్తే దాదాపు ఒక 10,000 మంది దాకా దొరుకుతారు. వీళ్ళందరినీ ట్రైనింగ్ ఇచ్చి ఇంకా చాలా మందికి ట్రైనింగ్ ఇచ్చి సైన్యం మీద మనం దాదాపు మిలిటరీ మీద 8 లక్షల కోట్లు ఖర్చు పెడతాం ఏటా.
8 లక్షల కోట్లు అంటే మన తెలంగాణ బడ్జెట్కి 2.5 రెట్లు. హ్మ్. తెలంగాణ బడ్జెట్కి 2.5 రెట్లు అంటే అంత ఖర్చు అంత ఖర్చు 3 రెట్లు అంటే 3,25,000 కోట్లు మన తెలంగాణ బడ్జెట్. అదేమో 8 లక్షల కోట్లు. అందుకని ఇంత పెద్ద ఎత్తున ఖర్చు పెట్టే బదులు ఈ సుదర పూజలు చేసే వాళ్ళందరినీ క్వార్టర్స్ లో పెట్టి సుదర పూజలు చేస్తే సరిపోతుంది. ఎంత పెద్ద ఖర్చు కాదు. హ్మ్. కాబట్టి ఇలా ఎందుకు ఆలోచించట్లేదు అనేది మనకి డౌట్ వస్తుంది. ఎందుకంటే చైనా ఎక్కడికో వెళ్ళిపోతా ఉంది, మన దేశంలోనేమో సుదర పూజలు అని చెప్పి ఆవు ఉత్త తాగటము లేకపోతే పేడ తింటము, ఎక్కడికి వెళ్ళిపోతున్నాము అని బాధేస్తా ఉంది. వేరే దేశాల్లో టెక్నాలజీ చాలా ముందుకు వెళ్తా ఉంది, మన దేశంలో ఇది పెరుగుతూ ఉంది అది పెరుగుతూ ఉంది. అంటే టెక్నాలజీ కొంత పెరుగుతూ ఉంటే మూఢనమ్మకాలు విస్తృతంగా పెరుగుతూ ఉన్నాయి. ఇటువంటివి మనం ఆలోచించినప్పుడు మనం ఆల్రెడీ మనకి బీఆర్ఎస్ నుంచి మాట్లాడినా, బీజేపీ నుంచి మాట్లాడినా, కాంగ్రెస్ నుంచి మాట్లాడినా స్పష్టంగా ఇది మూఢనమ్మకం అని చెప్పేసి అన్నారు. ఇది కేసు పెట్టాలి అన్నప్పుడు ఒకప్పుడు మనకి ఐపీఎస్ ఆఫీసర్లు అంటే మన దేశంలో అత్యున్నతమైన తరకాయలు ఉన్నాయని సెలెక్ట్ చేసిన ఐఏఎస్ ఐపీఎస్లో మన దినేష్ రెడ్డి గారు డీజీపీగా ఉన్నప్పుడు ఆయన మీద ఆయన పదవి పోవాలని చెప్పి ఇంకొక ఐపీఎస్ ఆఫీసర్ చేశాడని వాళ్ళిద్దరూ కేసులు పెట్టుకుని చాలా గొడవ అయింది. అంటే ఇది అసలు కేసులు పెట్టుకునే విషయం కూడా కాదు. ఎందుకంటే అది జరగడానికి అవకాశం లేదు, మంత్రాలు లేవు, మంత్రాలకి చింతకాయలు రావు. మనం దేవుడు ఉన్నాడా లేదా అనే నమ్మకం జోలికి కూడా మనం పెద్దగా వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ తెల్లారి లేస్తే సైన్స్ ఉపయోగించుకుంటున్నాం అనేది గమనించాలి. కరోనా వచ్చినప్పుడు కూడా ఎవరు కూడా గుడికి కానీ, మసీదుకి కానీ, చర్చికి కానీ పోయి దేవుడా నన్ను రక్షించన్నవాడు ఒక్కడికి కనిపించాలి. ప్రతి ఒక్కరు కూడా ఆక్సిజన్ సిలిండర్ కోసమో, రెమిడిసివిర్ ఇంజక్షన్ కోసమో, మొత్తానికి వైద్యం కోసం అని చెప్పేసి హాస్పిటల్స్ కోసం ఎతికారే కానీ ఒక్కడు కూడా దేవుడి దగ్గరికి వెళ్ళి నన్ను రక్షిస్తాడని ఎవరు అనుకోరు. అంటే అందరూ శాస్త్రీయంగానే ఆలోచిస్తున్నారు, హేతుబద్ధంగానే ఆలోచిస్తారు. రావు దగ్గరికి వచ్చినప్పుడు ఇంకా స్పష్టంగా ఉంటారు. కాబట్టి ఇటువంటి క్షుద్ర పూజలు అనేవి ఎక్కడ జరగవు. దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు. నాకు తెలిసి హరీష్ రావు గారు అలా చేశారనే దానికి ఆధారాలు ఉంటే ఆయనే ఛాలెంజ్ చేస్తున్నారు కదా, ఆయనే నోటీస్ ఇచ్చారు కదా, నిరూపించవచ్చు. కాబట్టి ప్రజలు ఏంటంటే చైతన్యవంతం చేయాల్సిన ప్రభుత్వాలు ఈ రకంగా మాట్లాడటం అనేది నిజంగా జనాల్లో పెద్ద ఒక ముఖ్యమంత్రి గారు లేకపోతే ఒక డీజీపీనో ఇవన్నీ ఉన్నాయని మాట్లాడితే మామూలు జనం నమ్మే అవకాశం ఉంటుంది కదా. అదే ఇప్పుడు ఈ క్షుద్ర పూజల పేరుతోటే ఒక ముసలాయిని 53 మంది మహిళలు గడ్డిలో వేసి చంపేశారు. అంటే ఇటువంటి ఒక కొడుకు తన తల్లిని క్షుద్ర పూజలు చేసి నా కొడుకుని చంపేసిన తర్వాత నా కూతురు కూడా సిక్ అయిందని చెప్పి ఆమె తల్లి తల నరికేసి సైకిల్ కట్టుకుని ఊరంతా తిరిగాడు. అంటే ఈ రకమైన వికృతమైన చర్యలకి ప్రజలు వెళ్ళడానికి కారణం ఎవరు? ప్రభుత్వాలే. బాగా చదువుకున్న ఐపీఎస్ అధికారులు కూడా వాస్తు, జ్యోతిష్యము లేకపోతే క్షుద్ర పూజలు ఇవన్నీ నమ్మితే ఒక ముఖ్యమంత్రి స్థాయిలోను, మంత్రుల స్థాయిలోను ప్రజలను చైతన్యపరచాల్సిన వాళ్ళు కూడా మూఢనమ్మకాల పేరుతోటి వాస్తు ప్రకారం ఎటు కూర్చోవాలి, జాతకాలు ఏంటి, ఏ ముహూర్తంలో ఏం చేయాలి, ఇలా శంకుస్థాపనలు, కొబ్బరికాయలు కొట్టడాలు, ఇవన్నీ ఏంటంటే వాటికి జరిగేది అయ్యి ఉంటే ప్రపంచంలో అందరూ అదే చెయ్యాలి. కాబట్టి ఇటువంటి వాటిని లేవు అని చెప్తే చాలా త్వరగా మనం పిల్లలు కూడా డెవలప్ అవుతారనే ఆలోచనలో ఉండాలి. కానీ ఇటువంటి మూఢనమ్మకం ఎస్ ఓకే సార్. సో నుమాన్ గారు, రాష్ట్రంలో కరువు ఉంది, తాగునీరు, కరెంట్ సమస్యలు, రైతు సమస్యలు ఉంటే వీటన్నిటిని పరిష్కరించకుండా ఇట్లాంటి చేతుబడుల ఆరోపణలు చేయడం అనేది ఖచ్చితంగా డైవర్షన్ పాలిటిక్స్ అనుకోవచ్చా? వన్ పార్ట్ కరెక్టే, కానీ అలాంటి మాటలు మాట్లాడడం డైవర్షన్ పాలిటిక్స్ అనుకోదా? వాళ్ళు చేస్తున్నారు, దానికి మేమేం బలి కాము, మీరు ఆ రకంగా కుటిల ప్రయత్నాలు చేయకండి అని చెప్పేసి చెప్పారండి. ప్లీజ్ డు నాట్ వేస్ట్ యువర్ ఎనర్జీ ఆన్ దట్ అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పారు. వై ఆర్ యు నాట్ టేకింగ్ ఎనీ పాజిటివ్ వే? ఏదో ముఖ్యమంత్రిగా ఉన్నారు, కాన్స్టిట్యూషనల్ పోస్ట్ లో ఉన్నారు కాబట్టి వారు ఈ రకంగా మాట్లాడుతున్నారు. ఈ రకంగా మాట్లాడడం సబబా అంటే మరి వారు ఆ రకంగా చేయడం సబబా? చెప్పండి. మరి ఆధారాలుంటే మీరు అరెస్ట్ చేయొచ్చు కదా, మీరు చర్యలు తీసుకోవచ్చు కదా. ఒక వేదికగా మాట్లాడడం దేనికి? ఒక వేదిక మీద నుంచి మాట్లాడడం దేనికి? మళ్ళీ నేను చెప్తున్నానండి,
వాళ్ళు లీగల్ నోటీస్ పంపిస్తా అన్నారు కదా, వీఆర్ వెయిటింగ్ ఫర్ ఇట్, లెట్ ఇట్ సెట్. సో ఇది డైవర్షన్ పాలిటిక్స్ కాదంటారా? ఎందుకు ఉంటుందండి? నేను ఏమంటున్నాను, సంధ్యా శ్రీధర్ గురించి నేను కేటగారికల్ గా నేను చెప్పాను. గౌతమ్ గారు జవాబులో చెప్తారేమో అనుకున్నాను, కానీ చెప్పలేదు. సంధ్యా కన్వెన్షన్ కి చెందినటువంటి శ్రీధర్ రావు, లెట్ మీ బి వెరీ క్లియర్, ఆయన రికార్డింగ్స్ లో కూడా వచ్చేయండి, నేను చెప్పడం కాదు. మాగంటి గోపినాథ్ని ఏ రకంగా అయితే లేపానో నిన్ను కూడా లేపేస్తాం, చిత్ర పూజలు చేసని చెప్పాడా చెప్పలేదా? గౌతమ్ గారు మీరు ఆన్సర్ ఇవ్వండి. గౌతమ్ గారు మీరు ఆన్సర్ ఇవ్వండి. కేసు పెట్టొచ్చు కదా. ప్లీజ్ రామరెడ్డి గారు, మాట్లాడితే దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదండి. అదే మీ పార్టీకి సంబంధించిన వ్యక్తి కదా గౌతమ్ గారు, మీ పార్టీకి మేడం అదికి వచ్చే మాటలు అయితే మనం ఏదైనా సమాధానం ఇస్తాం. పనికిరాని మాటలు చెప్పమంటే ముఖ్యమంత్రి ఒక మాట అన్నారు, ఇప్పుడు నుమాన్ గారు ఇంకో మాట అంటున్నారు. మాగంటి గోపీనాథ్ గారి మృతిని తీసుకొస్తున్నారు, ఇది ఎంతవరకు కరెక్ట్? వాళ్ళ అజ్ఞానానికి పరాకాష్ట అది. మేడం అది వాళ్ళ అజ్ఞానానికి పరాకాష్ట. అంతే తప్ప దాని గురించి మాట్లాడుతున్నాను. నేను ఏమంటున్నానంటే, ఇగో శ్రీధర్ రావు లేకపోతే ఇంకో ఎక్స్పర్సనో ఏదైనా చట్టపరంగా ఏదైనా చేసింది అనుకోండి, గౌతమ్ ప్రసాద్ ఏదైనా చేసిందని ఒక వ్యక్తి దొంగతనం చేస్తే ఎమ్మడే దొరకగానే ఏం చేస్తాం? అరెస్ట్ చేసి లోపలేస్తాం. అవునా? ప్రభుత్వం హరీష్ రావు గారి మీద యాక్షన్ ఎందుకు తీసుకోవాలి? ఎందుకు చేస్తారు? ఎందుకు అజ్ఞానపు మాటలు, పనికిరాని మాటలు, ప్రజలకు ఉపయోగం లేని మాటలు, ఉపయోగంలోని రాని మాటలు, ప్రజా ప్రయోజనం లేని మాటల్ని మనం లెక్కలోకి తీసుకుంటే మనం కూడా వేస్ట్. వాళ్ళు మాట్లాడుకుంటారు, వాళ్ళకు సబ్జెక్ట్ లేదు, ప్రజాపరాన్ని గాడికి వదిలేసింది మేడం. ఈ రోజు నీళ్లు మనకి కాకుండా పోతున్నాయి, కరెంటు మనకి కాకుండా పోతుంది. అదే విధంగా రైతు బీమా లేదు, రైతు భరోసా లేదు, ప్రజలకు ఇస్తున్న హామీలన్నీ ఎక్కువట్టేసి వీటి మీద ఈ రోజు టెక్నాలజీ గురించి మాట్లాడకుండా ఇవన్నీ పక్కన పెట్టేసి ఈ పనికిరాని మాటలు మాట్లాడుకుంటే దానికి చెప్తారా? ఏ శ్రీధర్ రావు ఏదో, నేను కూడా చాలా అంటాను ఇక్కడ కూర్చొని, నోమన్ మీద నేను ఇప్పుడు భూమి పూసి అంట పోదరా? నేను చెప్తున్నానండి, ఇప్పుడు నేను రికార్డ్ అంటున్నానండి, నేను భూమి పూసి అంటున్నా. ఇప్పుడు నోమన్ చచ్చిపోతారా? లేకపోతే రోమన్ అంటున్నాడు, నేను చచ్చిపోతానా? ఏం మాటలండి, పనికిరాని మాటలు అవి. నేను మళ్ళీ చెప్తున్నాను గౌతమ్ ప్రసాద్ గారు, మీరు ఆ రకంగా కోపంకి ఆక్రోశానికి మీరు లోన్ కాకండి. చూడండి, మీ ఆవేదనని నేను అర్థం చేసుకుంటున్నా, నాకు ఇబ్బంది లేదు. నేను ఏమంటున్నాను అంటే, ఆ బిలీఫ్ సిస్టమ్ మీ దగ్గర ఉందని చెప్తున్నాను నేను. ప్లీజ్ అండర్స్టాండ్. నేను శ్రీధర్ రావు మీ పార్టీకి చెందినటువంటి వ్యక్తి, అవునా కదా? హీఈస్ నాట్ అన్ అఫీషియల్ మెంబర్, అది కూడా చెప్తున్నా. హీఈస్ ఎ స్పాన్సరర్, మెయిన్ ఫైనాన్షియల్ స్పాన్సర్ ఈ సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్ రావు, అవునా కదా? ఇస్తే చేస్తారు చెప్పండి మీరు, అవునా కదా? మీకు తెలిస్తే చేస్తారు చెప్పండి, లేకపోతే నేను చెప్తాను. నేను ఎవరి ద్వారా డబ్బులు పంపిస్తాడో అది కూడా నేను చెప్తాను. నేను చెప్పమంటారా నన్ను? సంధ్యా శ్రీధర్ రావు పంపిస్తారు, నా పార్టీకి ఒక్కళ్ళు పంపిస్తారు, ఇంకో పార్టీకి ఇంకొకటి పంపిస్తారు. ఆ లెక్కలు ఈ లెక్కలు ఇప్పుడు దానికి సంబంధమా? రాజకీయ కాంట్రిబ్యూషన్ ఎవరో ఇచ్చేటోళ్ళు ఉంటారు. దానికి నువ్వు దాన్ని తీసుకొని శ్రీధర్ రావు అట్లన్నాడు, నోమన్ రావు ఇట్లా అన్నాడు, ఇవి మనం మాట్లాడుకోవాల్సింది. ఇది సబ్జెక్ట్ కాదండి, సబ్జెక్ట్ కాదు. నోమన్ గారు దయచేసి మీరు చదువుకున్న వాళ్ళు, విజ్ఞానవంతులు, మీకు లా తెలిసిన వాళ్ళు, విషయాలు విజ్ఞానం తెలిసిన వాళ్ళు, మీరు అంతవరకే మీ ముఖ్యమంత్రి అజ్ఞానాన్ని మీరు పూసుకోకండి దయచేసి. ఉన్నాడు, మీరు పూసుకోకండి దయచేసి. గౌతమ్ గారు, నేను సపోర్ట్ చేయట్లేదు అంటున్నాను. నేను ప్లీజ్ అండర్స్టాండ్, ఐ యామ్ నాట్ సపోర్టింగ్ ఇట్. గౌతమ్ గారు, టీవీ రావు ఇక వద్దు అవసరం లేదు. మీరు చాలా సాంకేతిక, మీరు టెక్నాలజికల్ గా మాట్లాడుతున్నారు. ఈ రోజు ఏఐలో ఉన్నామండి, మనం ఏఐలో ఉన్నాం, అడ్వాన్స్డ్ టెక్నాలజీలో ఉన్నాం, అడ్వాన్స్డ్ గా మాట్లాడే దాంట్లో ఉన్నాం, అడ్వాన్స్డ్ గా నేర్చుకునే దాంట్లో ఉన్నాం, అడ్వాన్స్డ్ గా పరిపాలన అందించే దాంట్లో మీరుండండి. నుమాన్ గారు, అసలు ఈ 2 ఏళ్ల పాలనలో మీరు ఎంతవరకు ఎన్నికల హామీలను నెరవేర్చారు? రైతుల సమస్యలను ఎంతవరకు తీర్చారు? ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చారు? వీటన్నిటి మీద స్పష్టమైన లెక్కలు చెప్తారా? 65,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. పోలీసుల్లో 9,000 ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఏజ్ లిమిట్ ని 2 సంవత్సరాలు పెంచుతూ 37 సంవత్సరాలకి పెంచడం జరిగింది.
రైతు సన్న బియ్యం ఎవరైతే వడ్డిస్తున్నారో ప్రతి ఒక్కరికి 500 చొప్పున బోనస్ ఇవ్వడం జరిగింది. రైతు భరోసా ఇవ్వడం జరుగుతుంది. ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. ఫ్రీ బస్ ఇవ్వడం జరుగుతుంది. వీటన్నిటికీ మీరు ఒక్కసారి చూసుకుంటే మేము చేస్తున్నటువంటి ఈ రోజు సామాజిక న్యాయం నడుస్తుంది, ప్రజా పాలన నడుస్తుంది. FTL లో బఫర్ జోన్ లో కట్టినటువంటి అక్రమంగా నిర్మించినటువంటి కట్టడాలని సేఫ్ గార్డ్ చేయడం, గవర్నమెంట్ ప్రాపర్టీస్ ని సేఫ్ గార్డ్ చేయడానికి హైడ్రా పనిచేస్తుంది. వీటన్నిటికీ మీరు ఒకసారి చూసుకోండి. ఆనాడు ఏ రకంగా కుటుంబ పాలన ఉండేదో ఈ రోజు ఏ రకంగా ప్రజాపాలన నడుస్తుందో రెండూ కూడా మీరు బేరీజు వేసుకుంటే 2.5 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా డెలివర్ చేసిందో మీకు అర్థమవుతుంది. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ మేము ఇస్తున్నాము, 200 యూనిట్లు ఫ్రీ పవర్ మేము ఇస్తున్నాము. ఇస్ దిస్ నాట్ ట్రూ? మీరు చెప్పండి. 20,000 కోట్ల రూపాయలతో రైతు రుణమాఫీ చేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అండి. ఏనాడు ఏ ప్రభుత్వం మొత్తం భారతదేశంలో ఎవరు చేయలేదండి. రేషన్ కార్డులు ఒక్కటంటే ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదండి బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు. ఈ రోజు మేము కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నాము. కొత్త అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి, వికలాంగులు కానివ్వండి, వితంతువులు కానివ్వండి, ఈ రోజు ఆసరా పెన్షన్లు మేము ఇస్తున్నాము. ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మీరు పేపర్ లీకులు అని చెప్పేసి ఎగ్జామ్స్ కూడా మీరు సరిగ్గా కండక్ట్ చేయలేదండి. మీరు ఆ రోజులు మర్చిపోకండి. మీ యొక్క సొంత పిఏ కేటీఆర్ గారి సొంత పిఏ అనేటువంటి తిరుపతి రావు మీద ఏ రకంగా ఎలిగేషన్స్ వచ్చినాయో మనం చూసాము. బీజేపీ వాళ్ళే మంచి వ్యక్తులన్నీ రావడం లేదు. హిందీ పేపర్లు లీక్ చేసి జైలుకి వెళ్ళినటువంటి దౌర్భాగ్యుడు బండి సంజయ్. ఇటువంటి క్రమంలో పబ్లిక్ సర్వీస్ మొత్తం చేసి దాంట్లో జరుగుతున్నటువంటి అక్రమాలని మొత్తం మీ రోజు కట్టడి చేస్తూ ఈ రోజు 100% ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పాటుపడుతున్నది. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మేము కడుతున్నాము, మేము కంప్లీట్ చేస్తాం. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మేము కడుతున్నాము. ప్రతి ఒక్క స్కూల్ 200 కోట్లతో 100 స్కూల్స్ మేము కడుతున్నామండి. ఈ రోజు ఇది కాదా అండి? అంతగా మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ రమరెడ్డి గారు ఇంటర్వ్యూ చేయకండి. వారు మాట్లాడుతూ ఇందాక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్పారండి. ఎస్ 100% స్కిల్ యూనివర్సిటీ ఆనంద్ మహేంద్ర గారిని తీసుకొచ్చేసేసి వారి నేతృత్వంలో ఈ రోజు స్కిల్ యూనివర్సిటీ అని చెప్పేసి తీసుకొచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు దాని గురించి మాట్లాడరే, జరుగుతున్నటువంటి మంచి గురించి మీరు ఒరవలేకపోతున్నారే. మీరు ఎప్పుడు చూసినా సరే ఎప్పుడు వీరిని ఇంటికి పంపించాలా, ఎప్పుడు మళ్ళీ వచ్చి అధికారంలో కూర్చోవాలా అని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు తాపత్రయపడుతున్నారు. 100% ప్రజలందరూ మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలని నచ్చి మన్నించి మాకు మరొక్కసారి 2034 వరకు మమ్మల్ని అధికారంలో ఉంచబోతున్నారు. మీరు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా, ఢిల్లీలో వాళ్ళ దగ్గర గులాముల్లాగా చేతులు కట్టుకొని నుంచున్నా సరే, మీరు సిబిఐ నుంచి, ఈడీ నుంచి క్లీన్ చిట్ తెచ్చుకునేటువంటి కార్యక్రమం చేసినా సరే, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో రోజ్ అవెన్యూ కోర్టు దగ్గర నుంచి మీరు ఏదో క్లీన్ చిట్ తెచ్చుకున్నారని చెప్పేసి కల్వకుంట్ల కవిత గారు బయట తిరుగుని బయట చెప్పుకుంటున్నారు. అది ఇట్ ఇస్ నాట్ ద ఎండ్. ప్లీజ్ అండర్స్టాండ్. కాళేశ్వరంలో జరిగినటువంటి స్కామ్ కానివ్వండి, ఫోన్ టైమింగ్ లో జరిగినటువంటి స్కామ్ కానివ్వండి, F1 లో జరిగినటువంటి స్కామ్ కానివ్వండి, పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో జరిగినటువంటి అక్రమాలు కానివ్వండి, ప్రతి ఒక్కటి నీకు తెలుస్తాం. 100% మిమ్మల్ని కోర్టులో నిలబెడతాం, మిమ్మల్ని దోషులుగా నిలబెడతాం. మేము ఎటువంటి దాంట్లో వెనకాడే ప్రసక్తే లేదు. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాలు ఇంకా ఉందండి. మేము ఇచ్చినటువంటి విధానాన్ని తెలియజేసుకున్నాను మేడం. ప్రతి ఒక్క హామీ, 6 గ్యారెంటీల్లో ప్రతి ఒక్క హామీని మేము నెరవేర్చబోతున్నాము. దాని తర్వాత మేము ఎలక్షన్స్ కి పోతాం, ఓటు అడుగుతాం. ఓకే నమన్ గారు. రామరెడ్డి గారు మీరు ఆన్సర్ ఇవ్వండి. 6 గ్యారెంటీలు డిక్లరేషన్లు అధికారంలో వచ్చిన 100 రోజుల్లోనే అమలు చేస్తామని రక్తపూర్వ వాగ్దానం ఇచ్చారు. అవును. 6 నెలల్లో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మొత్తం బహిరంగ మేనిఫెస్టోలో పెట్టారు. వాళ్ళు ఇది చేయలేదు. ఒక్క నెల అయితే 4,000 వృద్ధాప్య పెన్షన్ రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు. ఈ నెల తీసుకుంటే 2,000, వచ్చే నెల తీసుకుంటే 4,000 అన్నాడు. ఒక్క నెల అయితే నెక్స్ట్ 15,000 రైతు బంధు అన్నాడు, కౌలు కూడా అన్నాడు, ఆటో వాళ్ళకు కూడా అన్నాడు. 6 గ్యారెంటీల్లో 31 నెలలైనా ఏవైతే 100 రోజుల్లో అమలు చేస్తా అన్నాడో 1000 రోజుల దగ్గరికి వస్తుంది. 30% నుంచి అమలు కాలేదు. 30% నుంచి అమలు కాలేదు. ఇంకోటి, ఆ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కోర్టుల కేసు ఉంటే కౌంటర్ వేయకుండా దాన్ని అమలు చేయించుకుని తులనంగా ఎగ్గొడుతుండ్రు. ఆ ₹1,00,000 కూడా అమలు కాకుండా కోర్టులో ఏదైతే ప్రభుత్వం కౌంటర్ అయ్యాలో వేయకుండా చేయించుకోడు. ఇంకా వీళ్ళ వైఫల్యాలు
స్టార్ట్ చేస్తే గత 13-14 సంవత్సరాల్లో రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి అయిన కాంచి దేశంలోని 28 రాష్ట్రాల్లో 2 సార్లు 20 రాష్ట్రాలు 8 రాష్ట్రాలు 3 సార్లు అట్లా 60 అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. 28 రాష్ట్రాల్లో 12-13 60 వేసాయి. ఏ ఒక్క రాష్ట్రంలో కాంగ్రెస్ రెండోసారి గెలిచిందా? టాటా బాయ్ బాయ్ మోదీ చెప్పే టైం వచ్చేసింది. టాటా బాయ్ బాయ్ ఖతం, ఖేల్ ఖతం, దుకాన్ బంద్. మీరు ఇంటికి వెళ్ళిపోవాల్సిందే, టైం వచ్చేసింది. ఏ ఒక్క రాష్ట్రంలో రెండోసారి గెలిచిందా? రెండోసారి, మూడోసారి అడగట్లేదు నేను. కాబట్టి మీరు ఎన్నిక అబద్ధాలు చెప్పినా రేవంత్ రెడ్డి లాగా ఓట్ చోరీ చేయట్లేదు కదా మీరు ఓట్ చోరీ చేయట్లేదు కదా. ఓడ్చాలి. మీరు ఏంటంటే దీనికే చెప్తారు. ఇది చెప్తా మేడం, ఒక ఛానల్లో రోజా గారిని ఇంటర్వ్యూ చేస్తున్నారు, ఒక ప్రముఖ యాంకర్, ప్రముఖ ఛానల్. మీరు ఎందుకు ఓడిపోయారంటే ఈవీఎం ద్వారా ఓడిపోయాము. ఈవీఎం ద్వారా అంటే మరి తమిళనాడులో కూడా బీజేపీ ఈవీఎం ద్వారా గెలిచిందంటే నోరు మూసుకుంది. దీని తెలంగాణలో మంచి సమాధానం తెలుగు ఆడలేక మధ్య బాగలేదు అన్నట్టు. వీళ్ళు ప్రజలను వీళ్ళు హర్షించక, వీళ్ళు పనిచేయక, వీళ్ళు గెలిపకపోతే వీళ్ళు ఇచ్చిన ఈవీఎంని వీళ్ళు తప్పడతారు. వీళ్ళకి ఇచ్చిన ఈవీఎం కరెక్ట్, వీళ్ళు పడిపోతే ఈవీఎం టాంపరింగ్. ఇది సరైనది రాజ్యాంగబద్ధ ప్రక్రియ. ఇది 13 సార్లు 14 సార్లు జరుగుతుంది. అది రాజ్యాంగం ఆదేశించింది. సార్ చేయాలి. ఓటర్ లిస్టు ఫిల్టర్ చేసి చనిపోయిన వాళ్ళని డబల్ ఓట్లు, అనర్హుల ఓట్లు తొలగించి అర్హుల ఓట్లు ఏవైతే లేవో వాటిని చేర్చుకునే అవకాశం ఇవాళ చేర్చాలని ప్రక్రియ, రాజ్యాంగబద్ధ ప్రక్రియ. దాన్ని వీళ్ళు ఇక వేరే పేర్లు పెట్టి విష ప్రచారంతో వేశారు. ఇంకో విషయం కూడా ఛాలెంజ్ చేసి అడుగుతున్నా. ఇంతకుముందు అడిగినాం, ఏవైతే నల్ల చట్టాలను విష ప్రచారం చేశారో ఒక్క చట్టంలో లోపం చెప్పండి. మూడిట్లో ఈ చట్టంలో ఈ లోపం చెప్పండి. నేను చెప్పలేదు 3 చట్టాలు ఎందుకు గొప్పవారు. సో దీనే గోబెల్స్ విష ప్రచారం అంటారు. ముగ్గురు వేరు వ్యక్తులు వేరు ప్రదేశాల్లో వేరు సందర్భాల్లో ఒక అబద్ధాన్ని నిజమని చెప్తే అది ప్రజల్లోకి నిజంగా వెళ్ళిపోతున్నారా? దీనే వీళ్ళు ఆ విధంగా ప్రచారం చేస్తారు. ఓట్ చోరీ అని, సీట్ చోరీ అని. ఓట్ చోరీ జరిగిందంటే చాలా చెప్పారు. 14-15 ఓట్లు సర్దార్ పడేది కాదని ఒక్క ఓటు వచ్చిన ఎవరు ప్రధానం చేయడం. ఇవి ఓట్ చోరీ అంటే. ఎందుకంటే అసలు ఓట్లు కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కొట్టే ఎవరు పీఎం చేయాలంటే సర్దార్ పడేది కానీ 14 ఓట్లు 15 ఉంటాయి. 100కు ఒక్క ఓటు కాశ్మీర్ ప్రాంతం నుంచే వచ్చింది. ఆయన సర్దార్ పడేది కాదని గాంధీ గారు చెప్పింది నెహ్రూ ప్రధాని ఇట్లా అయింది. దీన్ని ఓట్ చోరీ అంటారు. ఎక్కడ ఏ రకం ఓట్లు జరిగితే ఎక్కడ బీహార్, బెంగాల్, ఢిల్లీ, మహారాష్ట్ర, హర్యానా ఎక్కడ మీరు కోర్టులో కేసు కోర్టు చెప్తుంది కదా. ఈవీఎంలో కూడా సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది, ఈవీఎం టాంపరింగ్ అంత ఈజీ కాదు, మీరు రుజువు చూపించి అడిగింది. ఎక్కడ ప్రజలను తప్పుదో పట్టించే విమర్శలు, మీ వాగ్దాన భంగం నుంచి డైవర్షన్ పాలిటిక్స్, రేవంత్ స్పీచ్ అధ్వానం, ఆ మూఢనమ్మకాలు అవి చెప్పడం నీచం. మళ్ళీ చెప్తున్నాం, ఇలాంటి కాకుండా మేము ఈ పనులు చేశాము అని నిజంగా చేసే పనులు చెప్పాలి. ఎస్సీ సీట్లు ఎస్సీ క్యాండిడేట్ పెట్టి మా గొప్పతనం చెప్పడం కాదు. కేంద్రం ఇచ్చిన ఉడాన్ పథకం కింద దేశవ్యాప్తంగా 80 కొత్త విమానాశ్రయాలు వచ్చినాయి. అందులో 2 వచ్చినాయి. నేను ఇచ్చానని చెప్పుకోవడం ఇంతకన్నా అబద్ధం, ఇంతకన్నా నిజం ఇంకోటి ఉండదు. ఓకే సార్. సో డాక్టర్ టీవీ రావు గారితో మాట్లాడదాం. టీవీ రావు గారు, అసలు తెలంగాణలో ప్రస్తుతం ఉన్న సమస్యలపైన చర్చ జరగాలా, లేదంటే ఈ క్షుద్ర పూజలు, చేతబడులు ఇలాంటి వాటిపైన జరగాల? డెఫినెట్ గా తెలంగాణలో ఉన్న సమస్యలు, నీటి సమస్య చాలా పెద్దగా ఉన్నది. అలాగే విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్, ఇట్లా కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నా. ఇప్పుడు హైడ్రా గురించి చెప్తున్నారు. దానివల్ల రియల్ ఎస్టేట్ ఆదాయం ఏమైనా పడిపోయిందా? ఆదాయం పెంచాల్సింది అంటే మనకి 2014లో హైదరాబాద్ మీద ఉన్న ఆదాయం ఎంత అంటే 14,000 కోట్లు. 2023కి వచ్చేటప్పటికి అది 70,000 కోట్లు పెరిగింది. అది పెరగడం అనేది తెలంగాణ వచ్చిన తర్వాత అంత పెద్ద ఎత్తున ఆదాయం పెరగడం అనేది నిజంగా చాలా సంతోషించాల్సిన విషయం. అలాగే ఆదాయం పెరుగుతుందా లేదా? మనకి ఫెసిలిటీస్ బాగా పెంచారు. దానిని ఇంకా సక్రమంగా చేయటం, ఇంకా మూసీని కూడా ప్రక్షాళన చేస్తే నిజంగా ఆదాయం పెరుగుతుందా? ఇట్లాంటి క్యాల్కులేషన్స్ అన్నీ కూడా సబ్మిట్ చేయాలి. ఎందుకంటే ఏది చేస్తే మనకు ఆదాయం పెరుగుతుంది. ఇప్పుడు రైస్ ప్రొడక్షన్లో ఒకప్పుడు ఎక్కడో ఉన్న తెలంగాణ
పంజాబ్ అనేది నెంబర్ 1 ప్లేస్లో ఉన్న పంజాబ్ని ఢీకొట్టి నెంబర్ 1 ప్లేస్కి మనం తెలంగాణను తీసుకెళ్ళగలిగాం. ఇటువంటి డెవలప్మెంట్స్ అనేవి నీరు మనకి బోర్వెల్స్లో అంతకుముందు మనకి చాలా అసలు వర్షాకాలంలో కూడా బోర్వెల్స్ పనిచేయని పరిస్థితి ఉంటే వేసవి కాలంలో కూడా బోర్వెల్స్ పనిచేసే స్థితికి తీసుకొచ్చారు. ఎందుకంటే బేసిక్గా మనం గ్రౌండ్ వాటర్స్ని స్టడీ చేస్తే 2014 ముందు 2016 తర్వాత ఏ రకంగా ఉంది అని స్టడీ చేస్తే కనుక డెఫినెట్గా గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పెరిగినాయి. మరి కాళేశ్వరం లేదా తుమ్మిడిహెట్టి దాన్ని తీసుకొచ్చినా కాంగ్రెస్ అన్నట్టు తుమ్మిడిహెట్టిని తీసుకొస్తామని గ్రావిటీ ద్వారా తీసుకొస్తామంటే అదేమన్నా ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తే తెలంగాణలో ప్రజలు రైతులు ముఖ్యంగా ఇబ్బంది పడకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కాళేశ్వరం ఒక 3 పిల్లర్స్ క్రాక్స్ వచ్చి కుంగిపోయి ఒక పిల్లర్ కుంగిపోయి అట్లా ఉన్న పరిస్థితిలో దాన్ని త్వరగా రిపేర్ చేసి ఆ రిజర్వాయర్ నింపి మనం పంపింగ్ చేసుకుంటే దాదాపు 14 కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఓన్లీ బ్యారేజ్ కాదు, దాని కింద 14 ప్రాజెక్ట్స్ ఉన్నాయి, 14 ఫేజ్లు. అంటే ఆ ఫేజ్లు చూస్తే మీకు ఒక్కొక్క దాంట్లో 120 మీటర్ల కిందకి టన్నెల్స్ వేశారు. అంటే ఒక చోట నుంచి పంప్ చేసిన నీళ్లు ఇంకో చోటకి అంత కిందకి వెళ్ళిన తర్వాత మళ్ళీ పంప్ చేసి ఇంకో రిజర్వాయర్లో పంప్ చేయడానికి అది చిన్న విషయమేం కాదు. అంత అంటే 40 అంతస్తులు బిల్డింగ్ ఎంత ఎత్తు ఉంటుందో అంత కిందకి వెళ్ళారు. ఇటువంటివన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున ప్రాజెక్ట్స్ జరిగినప్పుడు వాటిని కాపాడుకోవడం కూడా అవసరం. అందుకని నీరు అనేది చాలా ఇంపార్టెంట్. నీరు తర్వాత మనకి విద్య, వైద్య రంగాలు అలాగే ఇంపార్టెంట్. వీటి విషయంలో మనకి ఉద్యోగాలు కూడా పెరగడం అనేది అవసరం. ఇవన్నీ జరగకపోవడం వల్లే దేశవ్యాప్తంగా మనకి ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు ఏ ద్వారా జరుగుతున్నది ఒక ఎత్తు అయితే మనం తీసుకునే నిర్ణయాలు స్పష్టంగా లేకుండా ఇలా క్షుద్ర పూజలు ఇవి అని మాట్లాడుకోవడం అనేది కరెక్ట్ కాదు. శాస్త్రీయ దృక్పథంతో మనం డెవలప్మెంట్ చూపించగలిగినప్పుడు మన స్టాటిస్టిక్స్ మనకి స్పష్టంగా చూపిస్తాయి. ఆ స్టాటిస్టిక్స్ ఎవరి హయాంలో ఎంత పెరిగింది ఏంటి అనేది మనకి సెంట్రల్ గవర్నమెంటే చేస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ నిష్పక్షపాతంగా ఆ స్టాటిస్టిక్స్ ని ప్రజెంట్ చేస్తుంది. కాబట్టి మనం పార్లమెంట్లో అడగచ్చు ఏం డెవలప్మెంట్ జరిగింది తెలంగాణలోని, ఎంత మనకి అభివృద్ధి సూచికల్లో జీడిపి కావచ్చు, అలాగే ఇది ఆర్థిక అభివృద్ధి అనేది అది గవర్నమెంట్ స్కీమ్స్ ద్వారా గ్రామీణ స్థాయిలో కొనుగోలు శక్తి ఏ రకంగా పెరిగింది అనేది, ఓవరాల్ గా ఇన్కమ్ పెరిగింది అనేది అది వేరే. ఓవరాల్ గా కూడా పెర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా తెలంగాణ చాలా ఫస్ట్ ప్లేస్కి వచ్చింది 2021-22 ఆ టైంలో. అంటే అది దేశంలోనే అంత, అంటే మహారాష్ట్ర ఎప్పుడు ఫస్ట్ లో ఉండే దాని దగ్గరగా తెలంగాణ రావడం అనేది చాలా గొప్ప విషయం. అంటే పెర్ క్యాపిటల్ ఇన్కమ్. కానీ గ్రామీణ స్థాయిలో ఎంత పెరిగింది, గ్రామీణ స్థాయిలో ఆ జనానికి ఏ విధంగా పెరిగింది, అలాగే గ్రామీణ వ్యాపారం అంటే చిన్న చిన్న కొట్లు, చిన్న చిన్న వ్యాపారస్తులు, వాళ్ళ ఆదాయం ఎలా పెరిగింది, ఇవన్నీ కూడా ఏంటంటే మనం క్యాల్కులేషన్ చేసినప్పుడు కొన్ని సంస్థలు చేస్తూ ఉంటాయి. మనీ కంట్రోల్ అనే సంస్థ లేదా గవర్నమెంట్ స్టాటిస్టికల్ డిపార్ట్మెంట్, వీటన్ని అవి చూస్తే మనం ఈజీగా చెప్పగలం ఏ గవర్నమెంట్ బాగా చేస్తుంది ఏంటి అనేది. కాబట్టి ఇది ఎక్కడ ఎవరూ పారిపోయి అబద్ధాలు చెప్పినంత మాత్రాన ఈ రోజున ఏంటంటే చదువుకున్న వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంది. అందులోనూ మనం చూసాం కదా ఈ మధ్యకాలంలో పిల్లలు చాలా యాక్టివ్గా ఉన్నారు, చాలా గొప్ప అనాలిసిస్ ఇస్తున్నారు. మనం పెద్దవాళ్ళు ఇంక అయిపోయిందిలే మనం ఏమీ చేయలేము అన్న స్థితి నుంచి పిల్లలు మాత్రం చాలా యాక్టివ్గా ఉన్నారు. వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాగా వాడుకోగలుగుతున్నారు. ఇంకా మేము ఇంత చదువుకున్నాం, మేము వాడుకోగలం అనుకుంటున్నాం, మాకంటే 10-15 రెట్లు చాలా ఫాస్ట్గా ఉన్నారు పిల్లలు. మనం ఏదైనా తయారు చేయాలన్నప్పుడు వాళ్ళు సెట్ చేసే విధానం మనకి ఆశ్చర్యంగా ఉంటుంది అనమాట. ఏది ఒక ఇంటర్మీడియట్ స్థాయి వాళ్ళు, 10th క్లాస్ వాళ్ళు చాలా ఇన్ఫర్మేషన్ తీసుకొస్తున్నారు. చాలా ఇన్ఫర్మేషన్ దేని గురించి, క్షుద్రపూజల గురించి కాదు, వాళ్ళు ఏదైనా ఒక టెక్నాలజీకి సంబంధించిన విషయాన్ని వెంట వెంటనే తీసుకొస్తున్నారు. అంటే ఒక కొత్తదాన్ని కనిపెట్టడానికి వాళ్ళు పిహెచ్డి చేసేవాళ్ళు ఒక రీసెర్చ్ మెథడాలజీ ఇప్పుడు వరకు ఉన్నది కూడా పనిచేయదు. ఆ స్థాయి ఇంటర్మీడియట్ వాళ్ళకి వచ్చేస్తుంది. అంటే మనం పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత పిహెచ్డీ చేయాలని అనుకుంటుంటాం, కానీ ఇంటర్మీడియట్ పిల్లలు కూడా పిహెచ్డీ చేయగలిగే స్థాయి ఇప్పుడున్న పిల్లలకు వచ్చేస్తుంది.
కాబట్టి దానిని మెరుగుపరచడంలో మనం ముందుంటే మన స్టాటిస్టిక్స్ ని వాళ్ళకి అందించి ఏ రకంగా మనం ఎలా చేయొచ్చు అనే దానికి కూడా ఎనాలిసిస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ అని వచ్చినాయి. దాదాపు 45,000-46,000 టూల్స్ వచ్చినాయి. అటువంటి వాటిని ఉపయోగించుకోవడం బాగుంటది. కానీ ఈ శుద్ర పూజలు గుళ్ళకి వెళ్తే మంచి జరుగుతుంది, లేకపోతే ఆ దేవుడు గొప్పడా ఈ దేవుడు గొప్పడా ఇట్లాంటి విషయాలన్నీ కూడా అనవసరం. రానున్న రోజులు అవన్నీ కూడా కొట్టిపారేస్తారు ఈ పిల్లలు. ఇందాక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే రామరెడ్డి గారు కూడా ఇటువంటి విషయాలు చక్కగా చెప్పారు. అలా బీజేపీ నుంచి ఆ రకంగా ఒక మార్పు అనేది, ఒక చేంజ్ అనేది, ఒక శాస్త్రీయ దృక్పథానికి మద్దతుగా ప్రజలకు తీసుకెళ్తామని చెప్పడం అనేది నిజంగా సంతోషకరమైన విషయం. ఓకే సార్. బీఆర్ఎస్ నాయకులు గౌతమ్ ప్రసాద్ గారు ఇంతకుముందు నుమాన్ గారు లెక్కలు చెప్పారు. నేను ఇంతకుముందు అడిగిన దానికి రైతు సమస్యల గురించి కానీ నిరుద్యోగుల గురించి కానీ అవన్నీ ఎంతవరకు మీరు కరెక్ట్ అనుకుంటున్నారు? రేషన్ కార్డుల గురించి నోమన్ గారు చెప్పారు. మా గవర్నమెంట్ రేషన్ కార్డు ఇవ్వలేదని చెప్పేసి అంటే నిండు అసెంబ్లీలో దానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే 6 లక్షల రేషన్ కార్డులు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిందని చెప్పేసి ప్రకటించారు నిండు సభలో. ఇది తాటుగా మాటుగా చెప్పింది కాదు. వాళ్ళు మళ్ళీ అదే ప్రెస్ మీట్ లో వస్తే ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలేదంటారు. అధికారికంగా అసెంబ్లీలో వాళ్ళే ప్రకటించారు. ఒకటి నిరుద్యోగులకు సంబంధించిన వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు 9,000 ఉద్యోగాలు మాత్రమే. అది వాళ్ళు అఫీషియల్ గా. అంతకుముందే మేమంతా ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత వాటికి ప్రమాణ పత్రాలు ఇచ్చింది, నియామక పత్రాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. దాదాపు 50,000 చిల్లర వాటికి మేమంతా వేసిన తర్వాత ఆ ప్రక్రియ అంతా పూర్తి చేసిన తర్వాత వాటికి నియామక పత్రాలు ఇచ్చింది. అదేవిధంగా నిగ్గు తెలుస్తామని చెప్పేసి మాట్లాడింది ఇందాక. 3 ఏళ్ళు ఇస్తుందండి నిగ్గు తెలుస్తామని చెప్పేసి అని. 3 ఏళ్లలో 3 పనులు కూడా చేయలేదు వాళ్ళు. ఒక్క పని 3 సంవత్సరాల క్రితము నాకు తెలిసి ఆయన ఎవరు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఎక్కడ మలేషియాలోనో ఎక్కడ ఉండి రాగానే దీపావళికి బాంబులు పేరుస్తామని చెప్పేసి అని అన్నారు. ఇది 3వ సంవత్సరం అండి. వాళ్ళ అధికారంలో వచ్చిన మొదటి సంవత్సరం చెప్పారన్నమాట. ఇది 3వ సంవత్సరం. రేపు దీపావళి వస్తే 3వ సంవత్సరం అయిపోతుంది వాళ్ళు చెప్పి. ఇప్పటిదాకా ఒక్క బాంబు వేయలేదు. మరి అది వాళ్ళు వేసిన బాంబులు అంటే పేరెంట్ బాంబులా తుస్కు బాంబులా వాళ్ళు చేసుకోవాలి. నిగ్గు తెలుస్తుంది. ఏం తెలుస్తారండి? ఒక్క దాని మీద వీళ్ళకి ఒక క్లారిటీ ఉందా? ఏ దాని మీద ఆరోపణ చేసే దాని మీద ఒక్క దాని మీద నా క్లారిటీ ఉందా? ఒక్కటన్నా నిలబడే దాంట్లో ఉందా? ఇందాక రామరెడ్డి గారు చెప్పారు, దాని మీద మేము చాలా సీరియస్ గానే యాజిటేషన్ చేసినాము. కళ్యాణ్ షాదీ ముబారక్ కళ్యాణ్ లక్ష్మి అండి మన కళ్ళ ముందే అండి. ఇది ఎక్కడో కాదు, నెల రోజులు అవుతుంది. విజయ్ గోపాల్ అని చెప్పేసి ఒక వ్యక్తి, అంటే వీళ్ళ చేతగానితనము చేయలేని పరిపాలన అనేది చెప్పడానికి ఒక నిదర్శనం ఇది. షాదీ ముబారక్ కళ్యాణ్ లక్ష్మి ఎన్ని లక్షల మంది పేదించి ఆడబిడ్డలకు 1 లక్ష రూపాయలు ఎంత ఆసరా అవుతుంది ఒక్కసారి ఆలోచించండి మేడం, ఒక్కసారి ఆలోచించండి. దీని మీద ఆ విజయ్ గోపాల్ అనే వ్యక్తి పిటిషన్ వేస్తే నెల రోజులు కోర్టు టైం ఇస్తున్నా కానీ జూలై 12వ తారీఖు వేసింది మేడం. మొన్నటికి అంటే ఈ వాటికి దాదాపు 35-36 రోజులు 40 రోజుల దగ్గరగా అవుతుంది. అయితే దాదాపు 4 వాయిదాలు ఇస్తారు జడ్జి గారు. అంటే గవర్నమెంట్ దగ్గర నుంచి రెస్పాన్స్ కావాలి, రెస్పాండ్ వేయాలి, కౌంటర్ వేయాలని చెప్పేసానంటే ఒక్కసారి కూడా వేయలేదు మేడం, ఒక్కసారి కూడా వేయలేదు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే కళ్యాణ లక్ష్మి గురించి మాట్లాడితే వాళ్ళు తురుము బంగారం అడుగుతారు రేపు, కాబట్టి తురుము బంగారం ఇవ్వద్దు, కళ్యాణ లక్ష్మి అసలే ఉండదు. అదేవిధంగా కేసీఆర్ అన్న వాళ్ళు అసలే ఉండదు, అసలే కనపడదు అనేది వాళ్ళ ఉద్దేశం. ఇంకా దీనికంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఏముంది చెప్పండి? రీఎంబర్స్మెంట్ గురించి ఇవ్వండి. మనం ఏ కాలేజ్ పోదామంటాడు చెప్పమనండి. నోమన్ గారికి ఒక కాలేజ్ ఎంచుకోమనండి. మేమేం అనట్లేదు, మేము ఒక కాలేజ్ చెప్పట్లేదు. నోమన్ గారికి ఒక కాలేజ్ ఎంచుకోమనండి. ఆ విద్యార్థుల దగ్గర మనం పోదాం. ఫీజు రీఎంబర్స్మెంట్ రాక గిలగిల కొట్టుకుంటున్నారు మేడం, గిలగిల కొట్టుకుంటున్నారు. అయితే కోర్టు మధ్యంతరంగా ఏం చేస్తానంటే ప్రభుత్వం ఇచ్చేదాకా పిల్లల తల్లిదండ్రులే కట్టండి ఫీజులు అని చెప్పేసి చెప్పింది. ఇంతకంటే దారుణమైన తీర్పు పరిస్థితిని అర్థం చేసుకుని ఆ కోర్టు ఇచ్చింది. జనరల్ గా అయితే గవర్నమెంటే ఇవ్వాలి. వాళ్ళు అంతకుముందు 2014లో వాళ్ళ అధికారం పోయిన తర్వాత మాకు 2,500 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టుకొని మేము కట్టి 19,500 కోట్ల రూపాయలు మేము ఫీజు రీఎంబర్స్మెంట్ పెట్టించినామండి 10 ఏళ్ల కాలంలో. వీళ్ళు ఇప్పుడు కొత్తగా మాట్లాడతారు. ఇంకా నేనేమంటున్నానంటే 9 హత్తి దగ్గర ప్రాజెక్టు కడితే నీళ్లు వస్తాయంటే మేము 9 హత్తి కోసం మేము ప్రయత్నం చేసినాం కదా. మేము చేసిన తర్వాతనే మహారాష్ట్ర గవర్నమెంట్ అంగీకరించిన తర్వాతనే మొదటి 3 నెలల్లోనే హరీష్ రావు గారు వెళ్ళిపోయినారు, మాట్లాడినరు, వాళ్ళు ఒప్పుకోలేదు. తర్వాత మళ్ళీ కొత్త గవర్నమెంట్ వచ్చింది, ఫడ్నవీస్ గారు వచ్చారు. ఫడ్నవీస్ గారు రాగానే మా కేసీఆర్ గారు 2 రోజులు మహారాష్ట్రలోనే ఉండి బస చేసి
ఆఫీస్ అడిగితే అడ్మినిస్ ఏం చెప్పారంటే సార్ మేము దాని మీద మేము స్ట్రగుల్ చేసినాము, దాదాపు 5,000 పైచిలుకు ఎకరాలు మాకు మునిగిపోతున్నాయి, దాని మీద మేము ఫైట్ చేసినాము, ఇప్పుడు మేము దాని మీద మేము పర్మిషన్ ఇవ్వలేము, మేమే ఫైట్ చేసి మేమే దాని కోసం నిలబడ్డ వాళ్ళం, ఇప్పుడు పర్మిషన్ ఇవ్వడానికి మాకు లేదు అని చెప్పారు. అప్పటికి సెంట్రల్ వాటర్ కమిషన్ ఏం చెప్పింది? ఒక్క విషయం సార్, ఒక్క విషయం. యాక్చువల్గా మనకి తుమ్మిడేటి ప్రాజెక్ట్ కోసం R&R పేమెంట్ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో అయిపోయింది. పేమెంట్ కూడా చేశారు మునిగిపోయే ప్రాంతాలకి, వాళ్ళందరికీ కూడా ఆ అమౌంట్ కూడా ఇచ్చేశారు మహారాష్ట్ర గవర్నమెంట్. అగ్రిమెంట్ కాలేదు సార్, ప్రాజెక్ట్ ఎఫ్ఆర్ఎల్ మీద పక్క రాష్ట్రంలో ఒప్పందమే కుదరలే, కట్టేది మట్టి మీద అక్కడ ఒప్పందం కాదు. సార్ చెప్పండి సార్ లేదు లేదు సార్, నేను R&R కు వాళ్ళు అంగీకరిస్తే ఇంకా మనం ప్రాజెక్ట్ కట్టడానికి ప్రాబ్లం లేదు. ఓకే సార్, ఓకే గౌతమ్ ప్రసాద్ గారు. అగ్రిమెంట్ కాలేదు సార్, మీరు అఫీషియల్ గా చెక్ చేయండి, అగ్రిమెంట్ కాలేదు. అగ్రిమెంట్ అయితే ఇంకా సమస్యనే, అది వేరే సమస్య లేదు. అక్కడ ఫారెస్ట్ ఉన్నాయి సార్, ఒకటేమో పర్యావరణం వచ్చింది, రెండేమో R&R వచ్చింది సార్. అంటే వాళ్ళకు దాదాపు 5,000 పైచిలుకు ఎకరాలు మేము ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వమనేది ఒకే ఒక పాయింట్, రెండోది పర్యావరణం వచ్చింది. ఓకే గౌతమ్ ప్రసాద్ గారు, కంక్లూడ్ చేయండి సార్. గౌతమ్ ప్రసాద్ గారు మీరు కంక్లూడ్ చేసేయండి. మేడం అందుకనే ఇటువంటి విషయాలు వచ్చినాయి కాబట్టి తుమ్మిడి హత్య దగ్గర మేము పట్టలేక సిడబ్ల్యూసీ కూడా అక్కడ తక్కువ నీటి లభ్యత ఉంది, మళ్ళా పైన ప్రాజెక్టు కడితే మళ్ళీ అవి కూడా తగ్గిపోతాయి కాబట్టి మీరు కట్టడానికి వీల్లేదని చెప్పేసి అన్న తర్వాతనే నీటి లభ్యత ఎక్కడ ఉందో వెతికి పట్టుకొని ఓకే సార్, ఓకే అండి. కట్టుకున్న తర్వాత పెద్ద పెద్ద ప్రాజెక్టు కట్టిన తర్వాత ప్రాబ్లమ్స్ వస్తుంటాయి మేడం, దాన్ని సరి చేసుకుంటూ మళ్ళీ మెరుగుపరుచుకుంటూ దాన్ని సరి చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. ఆ ప్రభుత్వం చేతులు ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ సార్. సో ప్యానెల్లో పాల్గొన్న అందరికీ, నుమాన్ గారికి, గౌతమ్ ప్రసాద్ గారు, రామరెడ్డి గారు, అలాగే డాక్టర్ టీవీ రావు గారికి అందరికీ థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.